రైట్, ఇంకా దేవరా మూవీకి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, అంటే కొంత ఫ్యాన్స్ గందరగోళ పరిస్థితిలో ఈవెంట్ రద్దయిన సందర్భంగా అంటే మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ అయినా వచ్చిందా? అంటే ఫ్యాన్స్ కొంతమేర గందరగోళ పరిస్థితిలో ఉన్న ఈవెంట్ రద్దయిన సందర్భంగా అంటే ఆ మూవీ మేకర్స్ మళ్ళీ ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది? ఏదైనా అప్డేట్ ఇచ్చారా, ఆయన ప్రకటించారా? సందీప్, దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సింగిల్ గా అంటే సోలోగా వస్తున్న సినిమా దేవరా మీద భారీ అక్కడ నెలకొల్పడంతో ఇవాళ జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే రద్దయింది. మొత్తానికి అభిమానులు నేరుగా హీరోని చూసుకునేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇస్తున్న నోవోటల్ హోటల్ కి దాదాపు పెద్ద ఎత్తున అభిమానులు అయితే వచ్చారు. తమ దగ్గర పాసులు లేకుండా సరే ఈవెంట్ జరిగే ఆడిటోరియం కి వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో హోటల్ అద్దాలే కాకుండా బ్యారికేడ్లతో సహా ఎస్కలేటర్లతో సహా భారీ విధ్వంసం అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే గందరగోళ వాతావరణం ఏర్పడితే దాని దృష్ట్యా ఇటు పోలీస్ సిబ్బంది అయితే మొత్తానికి అఫీషియల్ గా వచ్చి ఈవెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పారు. పరిస్థితి కంట్రోల్ తప్పింది. భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు కూల్ గా కూర్చోబెట్టడం ఎవరి తరం కావడం లేదని అనిపిస్తుంది. చేతులు ఎత్తేసిన హోటల్ సిబ్బంది, వద్దంటున్న యాజమాన్యం, అభిమానుల తాకిడికి అద్దాలు ధ్వంసం కావడం, హోటల్ ప్రాంగణంలో ఆస్తి నష్టం వంటి జరగడంతో ఈవెంట్ సజావుగా చేసే పరిస్థితి లేకపోవడంతో నోవోటల్ హోటల్ సిబ్బంది కూడా చేతులు ఎత్తేశారని తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈవెంట్ నిర్వహించడం మంచిది కాదని దేవర చిత్ర బృందానికి, ఈవెంట్ నిర్వాహకులకి ఈవెంట్ నిర్వాహకులు కూడా స్పష్టం చేశారు. కానీ హోటల్ యాజమాన్యం కూడా మేము కూడా ఈవెంట్ చేయలేమని కూడా తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ కోసం ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానులు అత్యుత్సాహం చూసిన తర్వాత పోలీసులకు సైతం ఫంక్షన్ క్యాన్సిల్ చేస్తే బెటర్ అనిపించేసి స్పష్టం చేశారని మొత్తానికైతే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ సందీప్. అయితే దేవరా హీరో ఎన్టీఆర్ మరియు ఇతర చిత్ర మూవీస్ కి సంబంధించిన యూనిట్ ఈవెంట్ దగ్గరికి ఇంకా రాలేని పరిస్థితి. సో పరిస్థితి అప్పుడే అదుపు తప్పితే వాళ్ళు వచ్చాక పరిస్థితి ఏంటి అని, సో వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఆలోచించుకున్నట్టు కూడా ఈవెంట్ నిర్వాహకులకు ముందు నుంచే ప్లానింగ్ చేశామని, హీరో రావడానికి రెడీగా ఉన్నారని, ఆయన వచ్చి కనీసం 5 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతారని అటు హోటల్ యాజమాన్యాన్ని, మరోపక్క పోలీసులను కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ రిక్వెస్ట్ చేశారు. కానీ అయినా కూడా ఫలితం దక్కలేదు సందీప్. లోపలికి ఎవరు రాలేదు, బయటికి ఎవరు వెళ్లకుండా అయితే కొద్దిసేపు కంట్రోల్ చేశారు. అయినా కూడా అద్దాలు ధ్వంసమైన తర్వాత కూడా నోవోటల్ యాజమాన్యం అక్కడ పరిస్థితిని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. సాధారణంగా ఇలాంటి ఈవెంట్ జరిగేటప్పుడు పోలీసులు అనుమతి తీసుకోవడం కంపల్సరీ. అలాగే పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది పోలీసులు అక్కడ భద్రతా దృష్టిలో ఉండడం జరిగింది, అయితే హోటల్ సిబ్బంది మాత్రం పరిస్థితి వివరించిన తర్వాత ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ కూడా నోవోటల్ చేరుకుంది. పరిస్థితిని గమనించిన తర్వాత బయట ఉన్న వాళ్ళు హోటల్ లోపలికి వెళ్లకుండా గేట్లు క్లోజ్ చేశారు. అదేవిధంగా ఆడిటోరియం లోపల కూడా అభిమానులు బయటికి రాకుండా డోర్లు ఆఫ్ చేశారు. ఫస్ట్ ఎల్ఈడి స్క్రీన్ ఆఫ్ చేసి సాధారణ లైట్ లో ఆన్ చేశారు. పరిస్థితి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఆడిటోరియంలో ఉన్న అభిమానులను ఒక్కొక్కరుగా మెల్లమెల్లగా బయటికి పంపించడం జరిగింది. అయితే పోలీసులు స్టేజ్ మీదకి వచ్చి క్యాన్సిల్ అని అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికైతే ఈవెంట్ క్యాన్సిల్ అయింది. వెంటనే రంగంలోకి దిగిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కూడా కనీసం ఎన్టీఆర్ మాట్లాడడానికైనా అవకాశం ఇప్పించాలని యాజమాన్యంతో పోలీసులతో కూడా కోరడం జరిగింది. అయితే మొత్తానికి పోలీసుల నుంచి నో పర్మిషన్, ఈవెంట్ పోస్ట్ పోన్ చేసుకోవాల్సింది అంటూ కూడా పోలీసులు చెప్పడంతో పరిస్థితిని గమనించి ఈవెంట్ ఆర్గనైజర్లు అలాగే మూవీ మేకర్స్ కూడా అఫీషియల్ గా క్యాన్సిల్ చేశారు. అయితే ఏది ఏమైనా కొద్దిసేపటి వరకైనా కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన పరిమాణాలను అంటే అసలు ఇంతమంది దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి జనాలు దాదాపు 4-5 వేల మంది వరకు వెనక్కి వెళ్లిపోవడం, ఫ్యాన్స్ నిరుత్సాహంతో వెళ్ళిపోవడం, సో ఇంత ఎన్టీఆర్ హీరోకి కూడా చేరడంతో దాదాపు ఇక్కడక్కడ సర్దుమనితే 8 గంటల 20 నిమిషాలకి ఎన్టీఆర్ స్పీచ్ అనుకున్నారు. సో ఈ పరిస్థితి గందరగోళం ఎవరి వల్ల అదుపు తప్పకపోవడంతో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా క్యాన్సిల్ అయ్యారు. అంటే రావడానికి ఈవెంట్ కూడా రావడానికి నిరాకరించారు. ఎందుకంటే వస్తే మళ్ళీ ఇంకా జన సంద్రోహత కానీ లేకపోతే అక్కడ భద్రతా దృష్టిలో ఇంకా ఇబ్బందులు అవుతాయంటూ కూడా క్యాన్సిల్ చేశారు. అయితే ఎన్టీఆర్ లోపలికి వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ఎట్టకేళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసినట్టు ప్రకటించారు. అయితే రేపు రంగంలోకి మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. రంగంలోకి ఎన్టీఆర్ అది ట్విట్టర్ వేదిక ద్వారా అవ్వచ్చు, లేదంటే ఏదైనా వీడియో బయట చేసి అవ్వచ్చు, ఏదైనా వార్తా రూపకంలో అయినా కూడా ఒక సందేశాన్నా లేకపోతే వీడియో సందేశాన్నా, లేదంటే రేపు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం మీడియా ముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సందీప్. కనీసం ఫ్యాన్స్ కోసం అయినా జూనియర్ ఎన్టీఆర్ డెఫినెట్ గా ఏదైనా మీడియా ముఖంగా అవ్వచ్చు, లేదంటే ఏదైనా వీడియో బయట రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దీంతో కొంత ఫ్యాన్స్ కి అయితే ఊరటానికి కనిపిస్తుంది. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా కానీ లేదంటే వీడియో బయట రిలీజ్ చేస్తే కనుక బయటకు వచ్చే పరిస్థితి అయితే అదుపు తప్పేటట్లేదు. ఫ్యాన్స్ అయితే చాలా నిరుత్సాహంగా ఉన్నారు సందీప్. ఎందుకంటే చాలా మంది అభిమానులు ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతం నుంచి తరలి వచ్చారు. వాళ్ళకి కొంత నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. అంటే ఈ విషయంలో అభిమానులు ఏమంటున్నారు? అభిమానులు అయితే డెఫినెట్ గా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చూస్తే డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్ ఏదన్నా ఒక స్పష్టతమైనటువంటి ఒక బయట ఇస్తే గనక వాళ్ళ
ఆ ఆనందానికి కనీసం అట్లన్నా ఆనందంగా ఇబ్బంది, ఎందుకంటే నిరాశపడి వెళ్ళిపోతున్నారు కాబట్టి పరిస్థితులు వాళ్ళు కూడా అభిమానులు కూడా అర్థం చేసుకున్నారు. డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్ ఏదన్నా వీడియో లేదా మీడియా ముఖంగా అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ రేపు మీడియా సమావేశం పెట్టే అవకాశాలు ఉన్నాయి సందీప్. మీడియా సమావేశంలో ఇవాళ జరిగిన గందరగోళానికి సంబంధించి ప్రతిదీ వివరిస్తాడని ఒక నమ్మకం ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈవెంట్ రద్దయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఇమ్మీడియట్ గా తన ట్విట్టర్ వేదిక ద్వారా కానీ ఏదన్నా వీడియో బయట ఒకటి రిలీజ్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు సందీప్.